హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తుల గురించి మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పనులు అలా ఉంటాయి. నెంబర్ 1, ఇక్కడ కనపడుతున్న ఆమెను చూడండి. ఈమె పేరు యాస్మినా రోజిస్. ఈమె వయసు ఎంతో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈమె ఒక మోడల్, స్విమ్వేర్కు సంబంధించినటువంటి బ్రాండింగ్లో ఈమె పనిచేస్తుంది. ఈమె వయసు 65 సంవత్సరాలు. కానీ ఈమె ఫిజిక్ చూస్తే మాత్రం మీకు మతిపోతుంది. ఇంచుమించు 20 సంవత్సరాల అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇంత పెద్ద ఏజ్లో కూడా అలా ఉండడం, అలా మెయింటెనెన్స్ చేయడం అనేది ఎంత కష్టమో చాలామందికి తెలుసు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. నెంబర్ 2, ఇక్కడ మీరు చూస్తూ ఉన్న వ్యక్తి పేరు వ్యాలరీ స్మాగ్లీ. ఇతనిలో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? సరిగ్గా గమనించండి. ఇతను ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతనికి మనకులాగానే కనురెప్పలు ఉంటాయి, కానీ మనకులాగా చిన్నగా ఉండవు. ఇతని కనురెప్పలు ఇంచుమించు 3 అంగుళాలు ఉంటాయి. కనురెప్పల పోటీలో ఇతను పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సంపాదించాడు. నెంబర్ 3, ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ప్రపంచంలో అతి బలవంతుడు అని నమ్ముతారా? నమ్మాల్సిందే, ఎందుకంటే ఇతను మామూలు బలవంతుడు కాదు. ఇతని పేరు కెవిన్ ఫాస్ట్. కెనడాకు చెందిన వ్యక్తి. ఇతను బలవంతుడు అని ఎందుకు అంటారు అంటే, చాలా బరువుతో కూడినటువంటి మిషన్స్ను తన వీపుకు కట్టుకొని సునాయాసంగా లాక్కెళ్ళిపోతాడు. ఇంతకు ఏమి లాగాడు అనుకుంటున్నారా? విమానాన్ని లాగాడు, ఒకసారి పెద్ద పెద్ద లారీలను కూడా లాగాడు, ఒకసారి ఏకంగా కొన్ని కార్లను వరుసగా పెట్టి ఈడ్చిపడేశాడంతే. ఇతని పేరు మీద ఇంచుమించు 30 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు. నెంబర్ 4, మనం సినిమాలలోనే స్పైడర్ మ్యాన్ను చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్లో సాలిపురుగు మనిషిని ఎవరైనా చూసారా? రండి చూపిస్తా. ఇక్కడ కనపడుతున్నాడుగా, చూడండి. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. చాలా ధైర్యం ఎక్కువ. ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద టవర్స్ను సునాయాసంగా ఒట్టి చేతులతో ఎక్కేస్తాడు. తాళ్ళు కాదు కదా, ఏమీ కట్టుకోడు, సేఫ్టీనే చూసుకోడు. ఎలా ఉన్నాడో అలా ఎక్కి పడేస్తాడు. 1990 నుండి ఇలా ఎక్కడ మొదలుపెట్టాడు. ఇతను ఇలా ఎక్కడ మొదలుపెట్టిన తర్వాత 100కు పైగా ఆకాశాన్ని తగ్గే బిల్డింగ్స్ని ఎక్కేశాడు. గొప్ప విషయం ఏంటి అంటే బుర్జ్ ఖలీఫాను కూడా ఎక్కేశాడు. నెంబర్ 5, మనం రన్ చేయాలి అంటే, మనం పరిగెట్టాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే పరిగెట్టాలంటే చాలా స్టామినా కావాలి, కానీ ఈ వ్యక్తికి పరిగెట్టడం అంటే చాలా సరదా. ఇతని పేరు డీన్ కర్నాజెస్. ఒక్కసారి పరిగెట్టడం మొదలుపెట్టాడు అంతే, ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. వరుసగా ఏకంగా 50 రోజులు, 50 స్టేట్లు, 50 మారథాన్ రన్స్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. నెంబర్ 6, ఇతని పేరు లార్స్ ఆండర్సన్. ఇతను కానీ గురి పెట్టాడు అంటే దిగిపోవాల్సిందే. అదేనండి, బాణం. ఎందుకంటే ఇతను ఆర్చరీ గేమ్లో నెంబర్ 1. ఇతను మొదటి ఆర్చరీలో పట్టు సాధిద్దాం అనుకున్నాడు, కానీ సాధించలేకపోయాడు కొన్ని కారణాల వల్ల. అందుకు చాలా బాధపడ్డాడు. చివరికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా ఆర్చరీలో నెంబర్ 1గా నిలవాలని. అలాగే కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి రాడ్డు తేలాడు. 2 బాణాలను ఒకే గురి మీద కొట్టగలడు. అంతేకాకుండా 10 బాణాలను 4.9 సెకండ్స్లో వదిలి వరల్డ్ రికార్డ్ సాధించాడు. అలాగే 3 బాణాలను 0.6 సెకండ్స్లో వదిలి మరొక రికార్డును సొంతం చేసుకున్నాడు. నెంబర్ 7, కొంతమంది అలవాట్లు చూస్తే మనకి పిచ్చెక్కుతుంది, అంత భయంకరంగా ఉంటాయి. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు టౌన్ థవైట్స్. ఇతనికి ఒక అలవాటు ఉంది. అది ఏంటో తెలిస్తే అవునా అని నోరెళ్ళ పెడతారు. ఇతనికి అడవి గొర్రెలంటే చాలా ఇష్టం. అందుకే వాటిలా ప్రవర్తించాలి అని చేతులకు 2 కాళ్ళలాగా అమర్చుకొని వాటితో తిరుగుతూ గడ్డి కూడా తింటున్నాడు. ప్రపంచంలో ఈమెలాంటి సన్నని నడుము ఎక్కడా చూసి ఉండరు. ఈమె పేరు మిషెల్ కోమ్కి. ఈమె ప్రపంచంలోనే అతి సన్నని నడుము కలిగిన స్త్రీ. ఈమె నడుము సైజు ఎంత ఉంటుందంటే ఇంచుమించు 20 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంటే ప్రపంచంలో ఈమె కంటే సన్నని నడుము కలిగిన స్త్రీ ఎవరూ లేరన్నమాట.